న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మునుగోడు ఫ్లోరైడ్ బాధితుడికి కేటీఆర్ సాయం. అంశాల స్వామి ఇంట్లోనే భోజనం. టీచింగ్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ ప్రక్రియ చేపట్టాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పెరగాలి. దిశ పోలీసులకు చిక్కిన గుంటూరు నిత్య పెళ్లి కొడుకు. మొదటి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన 4 పెళ్లిళ్ల భాగవతం. మా ప్లాట్లను మాకు అప్పగించండి. ఫిర్యాదిగూడ సాయి ప్రియా వెంచర్ బాధితుల గోడు. ఇక డీటెయిల్స్ చూస్తే మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామికి మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం 5.5 లక్షలు మంజూరు చేయించారు. వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వామి ఇంటికి అకస్మాత్తుగా వచ్చిన కేటీఆర్ ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన ఇంటి నిర్మాణానికి సంబంధించి తన కార్యాలయం ద్వారా పర్యవేక్షణ చేయించి పూర్తి చేయించారు. అంశాల స్వామి ఇంట్లో భోజనం చేసి ఆయన కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నిమ్స్ ఎంఎన్జే ఆసుపత్రుల పనితీరుపై నెలవారీ సమీక్ష జరిపారు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చూసి జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రమాదవశాత్తు బ్రెయిన్ డెడ్ అయిన వారి నిర్ధారణ ప్రక్రియ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరపకపోవడం వల్ల ఆ పేషెంట్ అవయవాలు ప్రాణదానానికి అవకాశం లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో నిత్య పెళ్లి కొడుకు దిశ పోలీసులకు చిక్కాడు. బాజీనారాయణ అనే వ్యక్తి పెళ్లిళ్లు చేసుకుని మోసం చేస్తున్నాడు. ఇప్పటివరకు 4 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. చెబ్రోలుకు చెందిన ఓ యువతిని మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకుని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం 2 నెలల్లోనే మరో పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అమెరికాకు వెళ్లి బీహార్కు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ నిత్య పెళ్లి కొడుకు వ్యవహారంపై అనుమానం వచ్చిన మొదటి భార్య పోలీసులను ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రెడీ అని మీరు చెప్పి
ఈ పేరు కొంచెం హైలైట్ చేయండి. ఇంకొక అమ్మాయిలన్నా మోసపోరు. కనీసం ఇంకొక విజ్ఞప్తి చెప్పచ్చా మీ ద్వారా? యాక్చువల్గా పెట్టింది ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, ఇలాంటివి చూడడానికి చాలా చిన్న క్రైమ్ అయినా పెళ్ళి అనిపిస్తుంది జనాలకి, కానీ ఇట్స్ అ వెరీ హీనియస్ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్. ఆ బాధ చేసే వాళ్ళకి విత్ ఎంపతి యూ థింక్ ఇట్ ఈస్ అ రియలీ హీనియస్ క్రైమ్. ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 2 నెలలకే యుఎస్ వెళ్ళాడు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు 1.5 కోటి జీతం అని చెప్పేసి. సో ఇట్లాంటి వాళ్ళని మనం పదే పదే ఎక్కటి బాజీ నారాయణ లెట్ ఇట్ బి. అది ఎందుకు అన్నిసార్లు చెప్తున్నామంటే, కనీసం ఎవరన్నా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు దయచేసి తల్లిదండ్రులకి పిల్లలకి మనవి. ఆ అమ్మాయి కూడా టీసీఎస్లో జాబ్ చేస్తుంది, ఆ అమ్మాయితో జాబ్ కూడా మానిపించేశాడు ఇతను. అండ్ ఇంకొక కండిషన్ పెట్టాడు, ఇతను ఆ వైఫ్ ఫస్ట్ కంప్లైనెంట్ ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ 6 years పనిచేయాలంట. వచ్చిన డబ్బు మొత్తం వీళ్ళ బాబాయ్ గారికి ఇచ్చేయాలంట, శాలరీ మొత్తం. అండ్ ఇంకోటి ఏం చేశాడు, ఒక మెయిల్ కూడా పెట్టాడు వాళ్ళ కంపెనీకి. ఆ కంపెనీ పేరు ఏంటంటే క్రోనస్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, లావెల్ సిటీలో ఉంటుంది, యుఎస్ఏ. అక్కడికి ఒక మెయిల్ పెట్టాడు ఏమని, వాళ్ళ భార్య చనిపోయిందని. కంప్లైంట్ ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఫస్ట్ మనకి ఇప్పుడు కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఈ విక్టిమ్ అమ్మాయి, నా భార్య చనిపోయింది, నాకు సెలవు కావాలని పెట్టాడు కంపెనీకి మెయిల్. దట్స్ క్రూకెడ్ హీజ్. సో ఇక్కడ కట్నం 50 లక్షలు తీసుకున్నాడు, 20 తులాల దాకా బంగారు తీసుకున్నాడు, పెళ్లి చేయించుకున్నాడు. అక్కడ ఎవరో అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయికి 1.5 కోటి వస్తుంది. సో కొంచెం థింక్ చేస్తే ఎక్కువ ఉంది. ఈ అమ్మాయి కండిషన్ పెట్టాడు, నువ్వు జాబ్ చేయాలనుకుంటే 6 years వరకు నువ్వు జాబ్ చేయాలి, చేసి నీ జీతం నా జీతం కూడా నువ్వు అడగకూడదు, ఇద్దరు జీతం బాబాయ్ గారికి పంపించాలి, వాళ్ళ బాబాయ్కి. ఆయన పేరు దుర్గారావు. చూపించడం జరిగింది, డిలీట్ చేయడం కూడా జరిగింది వెంటనే. అమ్మాయి అడిగినప్పుడు ఇట్లా ఎందుకు పెట్టామంటే మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్లో గల సాయి ప్రియా వెంచర్లో ప్లాట్స్ కొన్న బాధితులు తమ ప్లాట్లను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. గతంలో కేటీఆర్ సైతం తమకు హామీ ఇచ్చారని, ప్రభుత్వం స్పందించి సుమారు 300 మంది సాయి ప్లాట్స్ ఓనర్లకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన 59 జీవో ప్రకారం సర్వే నిర్వహించి తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలని బాధితులు కోరుతున్నారు. మంది కుటుంబాలు ఉసూరుమంటున్నారు సార్, ఏడవని వాళ్ళు లేరు, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. దయచేసి సార్ అంటున్నారు, దయచేసి అయినా కూడా అనొద్దు కూడా సార్. మేము రిక్వెస్ట్ చేసే అవసరం కూడా మాకు లేదు సార్. ఎందుకు రిక్వెస్ట్ చేయాలి? ఎందుకు ఎవరి గురించి రిక్వెస్ట్ చేయాలి? మేము డబ్బులు పెట్టి కొనుక్కొని మేము ప్లాట్, నాకు 3వ రిజిస్ట్రేషన్ అయింది సార్ అప్పటి వరకు కూడా. ఆయన ఎందుకు చేసి సార్ మీరు రిజిస్ట్రేషన్లు? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు అసలు రిజిస్ట్రేషన్ ఎట్లయినాయి? ఒక మన తెలంగాణ వచ్చినాకనే గవర్నమెంట్ ల్యాండ్ అని బయటపడ్డది. అంతమందికి ఏ రాజకీయుడు బయట పెట్టలేదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఎవరు బయట పెట్టిండ్రు? ఎందుకు మీకు సరిపోతలేవా డబ్బులు? ఎందుకు మీకు ఈ 350 ఫ్లాట్ల మీద అడగండి సార్, ఎంత కావాలంటే అడగండి, ఇస్తాం. మరి ఏం చేస్తాము? మా కర్మ, మా దరిద్రం అనుకుంటాం. ఈ ముందు నిలబడి మేము ఇంత బాధపడడం ఎందుకు? ఎవరికో లీడర్లకు చెప్తున్నాం, రాజకీయ నాయకులకు చెప్తున్నాము, కేటీఆర్ చెప్తున్నాము, మన మల్లారెడ్డి గారు చెప్తున్నాము. ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ కొనుక్కుని మమ్మల్ని మోసం చేస్తే మేము మోసపోయాము. అట్లా మా దగ్గర క్యాష్ తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పుడు ఫెన్సింగ్ చేసిన గవర్నమెంట్ బాగుంది. మధ్యలో ప్రజలము, పేదవాళ్ళము, మేము నానా ఇబ్బందులు పడుతున్నాము. ఏంటంటే దీనికి పరిస్థితులు లేవండి. కట్టంత మన శక్తి లేదు సార్. కట్టంత శక్తి ఉంటే మేము ఇట్లా మీకు రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్క మీటింగ్ వచ్చి ప్రతి ఒక్క మనము ప్రతి ఒక్క ప్లేస్ లో నిలబడి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసుకోలేము కదా సార్. మేము డబ్బులు కట్టే వాళ్ళం అయితే రిక్వెస్ట్ చేయలేం కదా. డబ్బులు కట్టేసి మా ప్లాట్ మాకు ఉంటుంది కదా అని వదిలేస్తాం కదా. ఆడపిల్లలకు మేము కట్నం ఇచ్చుకున్నాము. ఇప్పుడు డబ్బులు కట్టే శక్తి ఉంటే మేము ఇంత దూరం వచ్చి బతలాడుకోలేము కదా. ఎవరికి ఇంత మేము క్లీన్ చేసుకుందాం వరకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనడం, మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎవరో ఒకరు రావడం, మాకు అడ్డుపడడం. డబ్బులు అసలు మాకు పర్మిషన్లు అని ఇవ్వండి సార్. మేము ఏదో బాధపడి మేము కట్టుకోగలుగుతాము. పర్మిషన్లు ఇస్తలేరు. ప్లస్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు, మాకు పక్క రిజిస్ట్రేషన్లు అవి ఉన్నాయి. అసలు మీరు తీసుకొని కూడా 25 సంవత్సరాలు అవుతుంది సార్. 25 సంవత్సరాల నుంచి మాకు రిజిస్ట్రేషన్లు అయినాక ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అంటే ఇప్పుడు మమ్మల్ని మోసం చేసినట్టు. అమ్మిన వాళ్ళు మీరు మంచిగానే ఉన్నారు, కొన్న వాళ్ళు మేమే మోసపోతున్నాం తప్ప. ఇప్పుడు రాజకీయ నాయకులు గవర్నమెంట్ ల్యాండ్ అంటారు, ఇది జీవో ఇట్లా వచ్చిందో అంటారు, అట్లా వచ్చింది అంటారు. మాకు ఎందుకు సార్ ఈ తలనొప్పులు? ఇప్పుడు ఇంత మాట్లాడడం అధికారులు అంటారు, సార్ మాకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని వచ్చింది సార్, మేము ఇక్కడ ఏం చేయనీయం మిమ్మల్ని
అసలు మీరు ఇక్కడ కట్టిన వాళ్ళ ఇండ్లు కూడా కూలగొట్టారు సార్. మరి ఏంది మా పరిస్థితి? అసలు పరిష్కారం చెప్పండి సార్. ఇప్పుడు మాకు మున్సిపల్ ఆఫీసర్లు చెప్తారా, మాకు గవర్నమెంట్ ల్యాండ్ అని లేదు, రాజకీయ నాయకులు చెప్తారా, లేకపోతే ఎవరు మాకు పరిష్కారం చేస్తారు? మీ మీడియా వాళ్ళు చేస్తారా? ఎవరు చేస్తారు మాకు చెప్పండి. పర్మిషన్ గ్రామ పంచాయతీ పర్మిషన్ మీర్జాదిగూడ మున్సిపాలిటీలో సాలార్జంగ్ కంచె అనేది ఉంది. ఆ సాలార్జంగ్ కంచెలో సాయిప్రియ నగర్లో 300 మంది పేదలు 1993 నుంచి ఇన్స్టాల్మెంట్లో ప్లాట్లు కొనటం జరిగింది. ఆ ప్లాట్లు పలుమార్లు రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఆ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఉంది, గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఉన్నాయి, కొన్నింటికి మున్సిపాలిటీ పర్మిషన్స్ కూడా ఉన్నాయి. అయితే కొంతకాలం క్రితం ప్రభుత్వము ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పి దీనికి ఫినిషింగ్ వేయటం జరిగింది. ఆ తర్వాత మేము కొన్ని ఆధారాలు చూపించి మేము కోర్టుకు పోవటం వల్ల ఓకే ఇది ప్రైవేట్ భూమి మీకు సాయం చేస్తామని చెప్పి కేటీఆర్ గారు కానీ, మంత్రి మల్లారెడ్డి గారు కానీ, ఇతర అధికారులు, రాజకీయ నాయకులంతా పాజిటివ్గా స్పందించడం జరిగింది. పేదలకు న్యాయం చేద్దామని చెప్పి అందులో భాగంగానే కొంతమంది సుమారు ఒక 300 మంది బాధితుల్లో 200 మంది 59 జీవో కింద కూడా అప్లై చేసుకున్నారు. ఆ విధంగానైనా మాకు న్యాయం చేయండి అని చెప్పి ఈరోజు రెవెన్యూ అధికారులు ఆ యొక్క ప్లాట్లను ఇన్స్పెక్షన్ చేయడానికి రావటం జరిగింది. మేము ప్రభుత్వాన్ని, అధికారులని ఒకటే కోరుతున్నాం, పేదలు వాళ్ళకి జరగకుండా సాయం చేయండి, వాళ్ళకు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి మా సాయిప్రియ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ కోరుతున్నాం. విలేజ్ మేడిపల్లి మండల్ 59 జీవో అప్లికేషన్స్ వెరిఫై చేస్తున్నాము. పర్వతాపూర్లో వచ్చేసి 150 నియర్లీ 150 వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ మార్నింగ్ నుంచి మేము అన్ని వేకెంటే ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ అయిపోయినాయి. 59 అప్లికేషన్స్ వెరిఫై చేసాము. ఆల్మోస్ట్ అన్ని వేకెంటే ఉన్నాయి. యాజ్ పర్ జీవో ప్రకారం మేము ఫాలో అయ్యి చేస్తున్నాం. ఆన్లైన్ అప్లోడ్ చేయడమే ఇంకా రిపోర్ట్ అంతా కూడా. సర్వేర్ సారు మేము చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. మొత్తం ఎంతమంది ఉంది మేడం? టోటల్ ఎంతమంది ఉన్నారు? 150 అప్లికేషన్స్ పర్వతాపూర్ ఇక్కడ ఈ ఏరియాలో వచ్చాయి. ఇవాళే స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ మాకు 59 దాకా అయిపోయాయి. కర్నూలు జిల్లా కోడుమూరులోని శ్రీ తుల్జా భవానీ ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు హుండీని పగలగొట్టి నగదు దోచుకెళ్లారు. దీంతో ఆలయ ప్రతినిధులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో మర్రిగూడెం బీజేపీ కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల నీచ రాజకీయాల వల్ల మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని ఆయన విమర్శించారు. టీడీపీ బీజేపీ కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నారని, బీజేపీకి లాభం చేసే కుట్రలో భాగంగానే టీడీపీ మునుగోడులో పోటీ చేస్తుందన్నారు. తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పాలని మునుగోడు ప్రజలను కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. బీజేపీ వస్తే రైతులు బావుల వద్ద మీటర్లు పెడతారని, ఉచిత విద్యుత్ తీసేస్తారని ప్రజలకు హెచ్చరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో కలకలం రేపిన జెడ్పీటీసీ భర్త వేణుబాబు హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వేణు బామ్మర్ది చిరంజీవి రెడ్డికి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. తీసుకున్న 10 కోట్ల అప్పు విషయంలో హత్యకు పథకం రచించారని, దీనిపై పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. పండిత వెల్లూరు కోడూరు మండలంలో కట్లమ్మ గుడి సెంటర్లో మనకి జగనన్న కాలనీస్ దగ్గర పెనుమంట్ర జడ్పీటీసీ గౌరీ సుభాష్ గారి హస్బెండ్ వేణు అక్కడ అన్ని మానిటర్ చేయడానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఉన్నప్పుడు కొంతమంది అతని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడికి నేపథ్యం ఏంటి అంటే ఈ వేణుబాబు వాళ్ళ బావమర్ది చిరంజీవి రెడ్డి అనే అతను ఈ మన నత్తారామేశ్వరం ఉన్నటువంటి కోతంశెట్టి శ్రీహర్ రెడ్డి అలియాస్ హరీష్ రెడ్డి, ఇతను దుబాయ్లో వెళ్ళి దాదాపు 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాడు. అతను సంపాదించిన ఆస్తి ఆ ఇన్కమ్ అంతా కూడా, ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ వైఫ్కి ఇస్తే, ఆ వైఫ్ సుభాష్ని క్లాస్మేట్ అమ్మాయి, వీళ్ళు ఆక్వాకల్చరు అదర్ బిజినెస్ చేస్తున్నారని చెప్పి బిజినెస్ చేస్తున్నారని చెప్పేసి నమ్మించి ఇంటి లాభాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం, అలాగే మీరు డబ్బు అనవసరంగా వృధాగా పెట్టుకోవడానికి ల్యాండ్స్ కొంటే రియల్ ఎస్టేట్లో పెడితే ఎక్కువ సంపాదించవచ్చు అని చెప్పేసి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర ఆన్లైన్లో కొంత, తర్వాత చేబదులు కొంత, అలాగే 200 సవర్ల గోల్డ్ కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా తీసుకునే నేపథ్యంలో వాళ్ళు చెప్పే ప్రకారం దాదాపు 10 కోట్ల పైసలకు వీళ్ళకి అప్పు ఇచ్చినట్టు, దాని నిమిత్తం అతను అడుగుతుంటే దాన్ని వాయిదాలు వేస్తూ వచ్చినట్టు. వీళ్ళు 6 నెలల క్రితం ఈ చిరంజీవి రెడ్డి అనే అతను చనిపోవటం, ఆ తర్వాత వీళ్ళు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండి, మాకు 10 కోట్లు ఇవ్వమంటే అది మాకు సంబంధం లేదు, చిరంజీవి రెడ్డి చనిపోయాడు, అతనికి తెలుసు, మాకు తెలియదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడంతో మొత్తం నువ్వే తీసుకున్నామని చెప్పేసి వీళ్ళు గొడవపడటం, తర్వాత చాలాసార్లు అడగటంతో ఇవ్వకపోవడంతో ఇతని దగ్గర నుంచి ఎట్లా వసూలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ హరీష్ రెడ్డి వాళ్ళ అన్న మల్లికార్జున్ రెడ్డి మన బాపట్లకు సంబంధించిన ఒక 6 మందిని, ప్లస్ ఇక్కడ సాయి రెడ్డి అనే ఒక అతన్ని, తర్వాత డ్రైవర్ పల్లిపాడు అతను అత్తిమండలో అతన్ని, వీళ్ళందరూ కూడా పిలిపించుకొని ఇతన్ని ఆ రోజు అక్కడ ఆ ఏరియాలో రెక్కీ చేసి ఇతను అక్కడికి వచ్చినప్పుడు ఇతన్ని కిడ్నాప్ చేసి ఆస్తులు రాయించుకుందాం అనుకున్నారు. ఒకవేళ కిడ్నాప్ కానీ ఎదురు తిరిగితే తాను చెప్పిన మాటలను కడప జిల్లా ఎస్పీ అవాస్తవాలు అని కొట్టిపారేయడం బాధాకరమని వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుక్క చనిపోవడం, గన్మెన్లు మార్చడం లాంటి ఘటనలు జరగడంతోనే మీడియాకు వివరించానని తెలిపాడు. ఇప్పటికీ చెప్తున్నా, తనకు ఏదైనా జరిగితే సీఎం జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అని ఆయన హెచ్చరించాడు. నేను చెప్పిన దాంట్లో ఆయన వాస్తవం లేదు అని అంటా ఉన్నాడు. అయితే దాంట్లో వాస్తవం లేదని అనేదానికైతే దానికి అసలు ఏం చేయలేము. అయితే వాస్తవం లేదంటే దానికి సమస్య పడాల్సింది నేను, దాన్ని ఎదుర్కోవాల్సింది నేను కాబట్టి, దాని ప్రాబ్లం ఫేస్ చేసేది నేను కాబట్టి ఈ విధంగా నాకు ప్రాబ్లం ఉంది, నాకు సమస్య ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అంతేగాని మీరు అది ఇది అని చెప్పి నేను చెప్పడం జరగలేదు. అయితే ఇంకోటి ఏదంటే మొన్న రీసెంట్గా ఒక వారం కిందట కుక్క చనిపోవడంతో 2వ తేదీ కుక్క చనిపోయింది. మళ్ళీ 6వ తేదీ బేస్తవారం ఇట్లా కుక్కను కొంటామని 6 మంది రావడం జరిగింది. అయితే ఎందుకు వచ్చినారు, ఏం కథ అనేది నాకు కొద్దిగా అనుమానం రేగి, అదిగాక గన్మెన్లు కూడా మారుస్తూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఎందుకు వీళ్ళు ఈ విధంగా జరుగుతూ ఉంది, ఏ దానికి చేస్తూ ఉన్నారు అని చెప్పి నాకు అనుమానం ఉండి నేను ఈ విధంగా పెట్టాను. కానీ అంతేగాని వాళ్ళని నేను ఇబ్బంది పెట్టాలని కాదు. అయితే ఎస్పీ గారు చెప్పడం అయితే వాస్తవం లేదనడంలో చాలా బాధాకరంగా ఉంది. వాస్తవం లేకుంటే బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ దగ్గర లెటర్ పెట్టాల్సిన అవసరం లేదు, అంతేకాకుండా బయటికి వచ్చి మీడియాతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ విధంగా నాకున్న సమస్యలు బట్టి నేను బయటికి రావడం జరిగింది, నేను చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు వస్తుంది కానీ ప్రాబ్లం ఎవరికి రాదు, అందుకు దానివల్ల నేను బయటకు వచ్చి చెప్పడం జరిగింది. లేదంటే నాకు ఏం జరిగినా కూడా స్టేట్ గవర్నమెంట్కి జవాబు అని నేను జగన్మోహన్ రెడ్డి గారికి జవాబు చెప్పాలని నేను ఎందుకంటున్నా అంటే,
ఈ గవర్నమెంట్లో ఆఫీసర్లు కానీ ఎవరైనా కూడా వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటారు, వాళ్ళు చెప్పినట్టే పోతారు. కాబట్టి ఏదైనా నాకు హాని తలపెట్టేదానికి ఏమన్నా ఈ విధంగా చేస్తూ ఉన్నారా అని నాకు అనుమానం కలిగి నాకు అన్ని విధాలుగా నేను ఆలోచన చేసుకొని ఈ విధంగా నేను ఎస్పీ గారికి లెటర్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా నేను ఈ పొద్దు కూడా చెప్తా ఉన్నా, ఇది ఏది జరిగినా కూడా నా ప్రాణానికి ఏది జరిగినా కూడా దానికి జగన్మోహన్ రెడ్డి కారణమని నేను ఈ పొద్దు కూడా నేను మీడియా తరఫున ఎస్పీ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను తెలియజేసుకుంటాను. ముఖ్యమంత్రి గారు హాని అంటే ఇప్పుడు అంతా వాళ్ళు ఒకటే అన్న, వాళ్ళంతా ఒకటే. అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ వాళ్ళందరూ ఒక కుటుంబ సభ్యులు. వీళ్ళు ఆ విధంగా ఏదైనా చేస్తారు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోనే ఉంది. అందుకు కాబట్టి ఈ పొద్దు కూడా కేసు తేల్చనీయకుండా చేస్తానంటే దానికి కారణం వాళ్ళే. కాబట్టి అందుకు ఈ కేసు ముందుకు పోకుండా మధ్య మధ్యలో స్టాపింగ్ బోర్డులు పెట్టడం, ఈ విధంగా ట్రాన్స్ఫర్లు చేయడం, ఇంకోటి చేయడం జరుగుతుంది. కాబట్టి నాకు ఇంత పెద్ద వాళ్ళనే వీళ్ళు కీలుబొమ్మలు చేసి ఆడిస్తూ ఉన్నారు. ఈ పొద్దు నేను అనేది వాళ్ళకు ఊహాగానంలో కూడా లెక్కలేదు. అందుకు వాళ్ళు ఏదైనా చేస్తారని. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలంలో నాన్ వెజ్ మార్కెట్ కేటాయించడాన్ని బీజేపీ స్వాగతిస్తోంది. అదేవిధంగా రైతులకి నూతన వ్యవసాయ మార్కెట్ను ఏర్పాటు చేసి 10 ఎకరాలు రైతులకి కేటాయించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో రైతులు కోరుట్ల నియోజకవర్గం నాయకులు సురభి నవీన్ కుమార్, పుదరి అరుణ, నిశాంత్ కార్తిక్, బీజేపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. గౌరవిస్తామే రైతులకు 10 ఎకరాలు వెంటనే, రైతులకు 10 ఎకరాలు వెంటనే, రైతులకు మార్కెట్ కమిటీకి 10 ఎకరాలు వెంటనే, రైతులకు 10 ఎకరాలు వెంటనే. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. రైతులేనిదే రాజ్యం లేదు, రైతులేనిదే రాజ్యం లేదు, రైతులేనిదే రాజ్యం లేదు. హైజీన్ ఫెసిలిటీస్ ఇక్కడ క్రియేట్ చేయాలి. వాట్ ఎవర్ ఆల్ ఫెసిలిటీస్ హ్యావ్ టు బి ప్రొవైడెడ్ హియర్. దానికన్నా మొదలు వాళ్ళ సంబంధించిన ల్యాండ్ ఇంకో 15 రోజులు అయితే వాళ్ళకు కోతకు వస్తున్నాయి. వరి కోతకు వస్తుంది, మక్కలు కోతకు వస్తున్నాయి, ఆల్రెడీ మొదలైనాయి. ఇప్పుడు అవి ఎక్కడ పెట్టుకోవాలి? ఈ మన ప్రభుత్వం అనేది ఇట్లా వ్యవహరిస్తే ఎట్లా? రైతన్న మన ఏమన్నా రైతు బంధు చేస్తున్నారని చెప్పి మేము ఏది చెప్తే అది నడుస్తుంది అనుకోవడం తప్పు. వాళ్ళకు రైతు బంధు ఒకదాంతో వాళ్ళు బతకగలుగుతారా? అసలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేని ఈరోజు క్వశ్చన్ చేయాల్సిందే. ప్రతి రైతన్న రోడ్డు మీదకి రావాల్సిందే. 15 రోజుల లోపల వాళ్ళకి స్థలం అనేది కేటాయించాలి. అలాగే వాళ్ళకాడ కావాల్సిన వసతులు ధర రాని పక్షంలో ఒక 3 నెలలో 4 నెలలో వాళ్ళని ఎక్కడ స్టోరేజ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేయాల్సిందని కోరుతున్నాను. ఇది దృష్టిలో తీసుకోవాలి. 15 రోజులలో ఇది కాకుంటే మళ్ళీ ఒకసారి మేము రోడ్ల మీదకి వస్తామని తెలియజేస్తున్నాం.
చేయకుంటే అప్పుడు మనం ఏం చేయాలన్నది రోడ్ల మీద పోయి రోడ్లు బ్లాక్ చేసేది ఎమ్మెల్యే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మునుగోడు ఫ్లోరైడ్ బాధితుడికి కేటీఆర్ సాయం, అంశాల స్వామి ఇంట్లోనే భోజనం. టీచింగ్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ ప్రక్రియ చేపట్టాలి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పెరగాలి. దిశ పోలీసులకు చిక్కిన గుంటూరు నిత్య పెళ్లి కొడుకు, మొదటి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన 4 పెళ్లిళ్ల భాగవతం. మా ప్లాట్లను మాకు అప్పగించండి, ఫిర్యాదిగూడ సాయి ప్రియా వెంచర్ బాధితుల గోడు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. థ్యాంక్ యూ.